అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పీజీ యాక్టివేట్ అయిన తర్వాత కార్డ్ టు అకౌంట్లో ఏ విధంగా మనం క్రెడిట్ కార్డ్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఏ విధంగా చేయొచ్చో తెలుసుకుందాం. ఈ క్రెడిట్ కార్డ్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మనకు కార్డ్ టు అకౌంట్ అనేది యూజ్ చేయండి దాదాపుగా. ఎందుకంటే మనకి సేఫ్గా మనకి ట్రాన్సాక్షన్ అవ్వడానికి ఉపయోగపడేది కార్డ్ టు అకౌంట్ అనే ప్రాసెస్. ఎందుకంటే కార్డ్ టు అకౌంట్లో మనం ట్రాన్సాక్షన్ చేసినట్లయితే కస్టమర్ యొక్క డైరెక్ట్ బ్యాంక్కే ఆయన ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇన్ కేస్ ఎప్పుడైనా కస్టమర్ కానీ మనకు ఛార్జ్ బ్యాక్ బ్యాంక్ వెళ్ళి అప్లై చేసినా సరే మన దగ్గర ప్రూఫ్ అనేది ఉండడం రికార్డ్ అవుతుంది. కాబట్టి ఆ ప్రూఫ్ అనేది మనం చూపించడానికి అవకాశం ఉంటుంది. ఇంకా దీనికంటే బెస్ట్ ప్రాసెస్ ఏంటంటే ఎవరైతే క్రెడిట్ కార్డ్ నుంచి అమౌంట్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి బిల్ పేమెంట్స్ కూడా మన దాంట్లో చేసే అవకాశం ఉంది. D2 నెక్స్ట్ వీడియోలో మీకు ఆ బిల్ పేమెంట్ ఏ విధంగా చేయాలని చెప్పడం జరుగుతుంది. టు అకౌంట్ ప్రాసెస్లో మ్యాక్సిమం ఉపయోగించండి. ఎందుకంటే మనకి సేఫ్ అనేది కార్డ్ టు అకౌంటే కాబట్టి ఆయన యొక్క బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. కాబట్టి అమౌంట్ అనేది మీకు ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఇంకా దీనికంటే బ్రీఫ్గా మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో మీకు ఎవరికైనా ట్రైనింగ్ కావాలంటే మీ యొక్క యూజర్ కోడ్ అనేది సెట్ చేసినట్లయితే మీకు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా బ్రీఫ్గా డీటెయిల్స్ అనేది మీకు తెలియడం జరుగుతుంది. ఈ వీడియోలో మీకు కార్డ్ టు అకౌంట్ అనేది ఏ విధంగా చేయాలనేది ఒకసారి మీకు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఎక్స్ప్రెసివ్ పీజీ లిమిట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ లాస్ట్లో చూడండి, లాస్ట్ నుంచి రెండవ ఆప్షన్ కార్డ్ టు అకౌంట్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ సెండర్ మొబైల్ నెంబర్ అంటే కస్టమర్ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ ఎగ్జాంపుల్ నేను ఒక నెంబర్ ఇస్తున్నాను. కస్టమర్ యొక్క నెంబర్ నేను ఇవ్వడం జరుగుతుంది. సెర్చ్ సెండర్ అని క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఆల్రెడీ నేను ఈ నెంబర్తో రిజిస్టర్ అయ్యింది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ డీటెయిల్స్ రావడం జరిగింది. ఒకవేళ కొత్త నెంబర్ కానీ ఇచ్చినట్లయితే ఆయన యొక్క మొబైల్ నెంబర్ పేరు కూడా ఏ విధంగా బ్యాంకులో ఉంటుందో ఆ విధంగా ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత చూస్ బెనిఫిషియరీ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ నేను ఆల్రెడీ కార్డ్ అనేది యాడ్ చేయడం జరిగింది కాబట్టి నాకు కార్డ్ డీటెయిల్స్ రావడం జరిగింది. కొత్తగా కార్డ్ ఎవరైనా యాడ్ చేయాలనుకుంటే డైరెక్ట్గా ప్లస్ యాడ్ కార్డ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే క్రెడిట్ కార్డ్ నెంబర్ అనేది ఫస్ట్ యాడ్ చేస్తారు. అదేవిధంగా క్రెడిట్ కార్డ్ హోల్డర్ నేమ్ అనేది కార్డులో ఏ విధంగా అయితే పేరు ఉందో ఆ విధంగానే మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా సెలెక్ట్ బ్యాంక్, ఆ కార్డ్ అనేది ఏ బ్యాంక్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా కార్డు టైపు వీసా అయితే వీసా, లేదా మాస్టర్ అయితే మాస్టర్ అది ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా కార్డు ఎక్స్పైరీ డేట్ ఇవ్వాల్సి ఉంటుంది. అది కూడా మీరు కార్డులో ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మీరు ఇక్కడ యాడ్ చేయండి. అప్లోడ్ కార్డ్ డీటెయిల్స్ అని ఉంటుంది. ఇక్కడ కార్డు అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. ఈ కార్డు అనేది ఫస్ట్ టైం మాత్రమే మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కార్డ్ అనేది వెరిఫికేషన్ అనేది మన బ్యాక్ అండ్ టీమ్ చేసి దాన్ని అప్రూవల్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనం కార్డ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకు ఎవరైనా కార్డ్ అనేది వాట్సాప్లో పంపించినట్లయితే వాళ్ళ యొక్క కార్డ్ అప్లోడ్ చేసేటప్పుడు ఆ కార్డ్ అనేది పేరు, అదేవిధంగా ఆయన పేరు, కార్డ్ నంబరు, సివివి నంబర్ అనేది హైడ్ చేసి మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కార్డు డీటెయిల్స్లో కార్డు అప్లోడ్ చేసేటప్పుడు ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైతే సివివి నెంబర్ ఉందో దాన్ని హైడ్ చేసి ఆ కార్డు మనం అప్లోడ్ చేసేటప్పుడు ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు వాట్సాప్లో కానీ కార్డు హోల్డర్ పంపించినట్లయితే, లేదంటే ఫోటో తీసినట్లయితే మనం అక్కడ డైరెక్ట్గా ఫిజికల్గా ఫోటో తీసిన ఆ కార్డుకి మనం ఏదైతే ఫైల్ ఉంటుందో ఆ ఫైల్కి నేమ్ అనేది రీనేమ్ చేయండి. రీనేమ్ ఎట్లా చేయాలో మీకు ఐడియా ఉంటుంది. డైరెక్ట్ గ్యాలరీలోకి వెళ్ళేసి ఆ కార్డు ఫైల్లో ఓపెన్ చేసి రీనేమ్ అనేది క్లిక్ చేసి ఆయన పేరు మీద సేవ్ చేసుకోండి మొదట. ఆ తర్వాత ఆయన కార్డు ఏదైతే ఉందో ఆ కార్డు ఫోటోలో ఆయన యొక్క కార్డ్ నెంబర్ ఉంటుంది, కార్డ్ నెంబర్, అదేవిధంగా ఎక్స్పైరీ డేట్ ఇవన్నీ కనబడేటట్లు ఉంటాయి కదా. అందులో మీకు సివివి నెంబర్ కూడా మీరు ఫోటో తీసేటప్పుడు ఉంటుంది, లేదా ఆయన పంపించేటప్పుడు ఉంటుంది. దాన్ని అక్కడ మనం ఏం చేయాలంటే సివివి నెంబర్ అనేది హైడ్ చేయాలి. అంటే అక్కడ దాన్ని మనం
కనబడకుండా అక్కడ హైడ్ చేసి అప్పుడు కార్డ్ అనేది అప్లోడ్ చేయాలి. సివివి నెంబర్ అనేది హైడ్ చేయాల్సి ఉంటుంది, అది తప్పకుండా అందరూ చేయాలి. సివివి నెంబర్ హైడ్ చేసిన తర్వాత కార్డ్ అనేది అప్లోడ్ చేయాలి. చాలామంది ఇక్కడ ఈ ప్రాసెస్ దగ్గర చాలామంది డౌట్స్ అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాసెస్ ఎట్లా చేయాలనేది ఇంకా డౌట్స్ ఉన్నట్టయితే మీకు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్లో మీకు బ్రీఫ్గా అవి ఏ విధంగా చేయాలనేది కూడా మీకు చెప్పడం జరుగుతుంది. కార్డ్ అనేది యాడ్ చేసిన తర్వాత మనకు సుమారుగా ఒక 2 or 3 minutesలో మనకి కార్డ్ అనేది అప్రూవల్ అవ్వడం జరుగుతుంది. అయిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళచ్చు. చూడండి, నేను ఆల్రెడీ కార్డ్ అనేది నేను యాడ్ చేశాను. దానికి స్టేటస్లో అప్రూవ్డ్ అని రావడం జరిగింది. ఇప్పుడు ఈ కార్డుకి నుంచి మనం మనీ అనేది సెండ్ చేసుకోవచ్చు. సెండ్ మనీ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ నేను బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ డీటెయిల్స్ అని కనబడుతుంది. కొత్తగా ఎవరైతే యాడ్ చేస్తున్నారో వాళ్ళకి ఏంటంటే యాడ్ బ్యాంక్ డీటెయిల్స్ అని క్లిక్ చేయండి. ఆయన యొక్క బ్యాంక్, ఎవరైతే కార్డు హోల్డర్ ఉన్నారో వాళ్ళ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఇక్కడ యాడ్ చేయవలసి ఉంటుంది. ఎవరైతే కార్డు హోల్డర్ ఉన్నారో వాళ్ళ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేయాలి. వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్సి కోడ్, అలాగే నేమ్, బ్యాంక్లో ఏ విధంగా అయితే ఆయనకి నేమ్ ఉంటుందో అది ఇచ్చి వెరిఫై అనేది క్లిక్ చేసినట్లయితే ఒక 4 రూపీస్ అనేది మన వాలెట్లో కట్ అయ్యి అది వెరిఫికేషన్ అనేది అవ్వడం జరుగుతుంది. ఆ విధంగా వెరిఫై అయ్యి మన టీం అనేది అప్రూవల్ అయిన వెంటనే మనం డైరెక్ట్గా అమౌంట్ అనేది సెండ్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అనేది కూడా ఫస్ట్ టైం ఓన్లీ మనం ఎవరైతే ఫస్ట్ కస్టమర్ వస్తాడో ఆ కస్టమర్ ఫస్ట్ టైం చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే కార్డ్ అనేది అప్రూవల్ అవుతుందో అదేవిధంగా బ్యాంక్ డీటెయిల్స్ అనేది అప్రూవల్ అయిపోద్ది. నెక్స్ట్ నుంచి ఇవి ఏముండవు, డైరెక్ట్గా ఇప్పుడు మీకు నాకు ఇక్కడ ఎట్లా చూపిస్తుందో డైరెక్ట్గా చూపించేస్తుంది. మీరు డైరెక్ట్ ట్రాన్సాక్షన్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను సెండ్ మనీ అనేది ఆప్షన్ క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఆల్రెడీ నా డీటెయిల్స్ ఇవన్నీ కనబడుతుంది కదా. క్యాష్ ఫ్రీ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా అది పీజీ నేమ్ అనేది ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. ట్రాన్సాక్షన్ అమౌంట్ అనేది ఇక్కడ నేను ఎగ్జాంపుల్ 1 లక్ష రూపాయలు అనేది టైప్ చేయడం జరుగుతుంది. సెలెక్ట్ ఛార్జెస్ ఉంది కదా, సెలెక్ట్ ఛార్జెస్ అనేది ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ ఎగ్జాంపుల్ నేను ఒక 2% నేను నా కస్టమర్ పెట్టుకోవాలనుకుంటున్నాను. మనకు పడేది 1.25, కాబట్టి నేను ఒక కస్టమర్కి నేను 2% చెప్పాను. ఆల్రెడీ 2% అనేది పెట్టడం జరుగుతుంది. ఈ 2% అనేది కస్టమర్ కట్ అవుతుంది. కస్టమర్కి బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయ్యి ఈ 2% కట్ అయ్యి అనేది బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవుద్ది. కాబట్టి ఇక్కడ 2% అనేది క్లిక్ చేస్తున్నాను. రిమార్క్స్ దగ్గర అక్కడ మీకు ఆయన పేరు, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. గెట్ ట్రాన్సాక్షన్ ఫీ క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి, టాప్ ఇన్ ఛార్జెస్ మనం ఇక్కడ ఎంత ఎంటర్ చేసాం, 1 లక్ష రూపాయలు ఎంటర్ చేసాం. 1 లక్ష రూపాయలకి మనకు పడే ఛార్జెస్ ఎంత, 1250 రూపాయలు. అంటే 1.25 కాబట్టి 1250 రూపాయలు. అలాగే కార్డ్ అమౌంట్ ఇన్ వాలెట్ ఈ 1250 రూపాయలు మైనస్ అయ్యి ఆ కార్డ్ వాలెట్కి మనకి ఎంత వస్తుంది అంటే 98,750 వస్తుంది కదా, అంతే కదా. ఆ విధంగా మనకి వాలెట్లో రావడం జరుగుతుంది. ట్రాన్స్ఫర్ ఛార్జెస్ అని కస్టమర్ 2% మార్జిన్ పెట్టాం కాబట్టి 2000 అనేది మైనస్ అవుతుంది. అప్పుడు టోటల్ కస్టమర్ ట్రాన్స్ఫర్ అమౌంట్ వచ్చేసి 98,000. ఎందుకంటే మనం 2% మార్జిన్ పెట్టినాం కాబట్టి 98,000 అనేది ఆయనకి ఇన్స్టెంట్గా సెటిల్మెంట్ అవుద్ది. మన దాంట్లో అంతా ఇన్స్టెంట్గానే అవుద్దండి, ఎక్కడ కూడా ట్యాట్ ఉండదు. అలాగే వాలెట్ టు అకౌంట్ ఛార్జెస్, ఐఎంపీ ఛార్జెస్ అనేది మన వాలెట్ నుంచి ఆయన యొక్క బ్యాంక్ ట్రాన్స్ఫర్కి వెళ్తుంది కాబట్టి ఇక్కడ 50 రూపీస్ కట్ అవుతుంది. అప్ టు 2 lakhs వరకు మనకి 50 రూపీస్ అనేది ఛార్జెస్ ఉంటుంది. 25,000 నుంచి 2 lakhs మధ్యలో అంత చేసుకున్నా మనకు 50 రూపీస్ అనేది ఐఎంపీ ఛార్జెస్ అనేది కట్ అవ్వడం జరుగుతుంది. 25,000 కంటే ఇంకా తక్కువ చేసుకుంటే ఇంకా తక్కువ ట్రాన్సాక్షన్ ఫీజు ఉంటుంది. సో ఈ విధంగా మనకి సిఎస్పి మార్జిన్ వచ్చేసి 700. అంటే మనకి 1 లక్ష రూపాయలు మనం ట్రాన్సాక్షన్ చేసినట్లయితే 2% మార్జిన్ అనేది ఎగ్జాంపుల్గా పెట్టుకున్నట్టయితే ఒక 700 రూపీస్ అనేది ప్రాఫిట్ ఉంటుంది. ఈ 700 అనేది మన వాలెట్లోకి వచ్చేస్తుంది. అది కూడా ఇన్స్టెంట్గా వచ్చేస్తుంది. కస్టమర్కి కూడా ఇన్స్టెంట్గానే సెటిల్మెంట్ అయ్యి 2% పెట్టాం కాబట్టి 2% మైనస్ అయ్యి 98,000 అనేది ఆయనకి ఇన్స్టెంట్గా వెళ్ళిపోతుంది. మన మార్జిన్ ఏదైతే ఉందో 700 అది ఇన్స్టెంట్గా మన వాలెట్లోకి వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఉంటుంది. తర్వాత సబ్జెక్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మనకి క్యాష్ ఫ్రీ ఆప్షన్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మనకి కంప్లీట్ పేమెంట్ అనేది ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ కార్డ్స్ అనేది ఎంటర్ చేసిన వెంటనే ఆయన యొక్క కార్డ్ నెంబర్, అలాగే ఎక్స్పైరీ డేట్, సివివి నెంబర్,
నేమ్ ఆన్ ది కార్డ్. ఏదైతే మనం యాడ్ చేస్తామో కార్డు ఆ కార్డ్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. వేరే డీటెయిల్స్ ఇచ్చినట్లయితే ఇక్కడ మనకి ఫైన్ పడుతుందండి. జాగ్రత్త తెలుసుకోండి. ఇక్కడ మనం ఏదైతే కార్డు అక్కడ అప్లోడ్ చేసామో మొదట్లో ఆ కార్డ్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా కార్డ్ హోల్డర్కి ఎంతైతే అమౌంట్ మనం ఇక్కడ పెట్టినామో ఆ అమౌంట్ అనేది డెబిట్ ఈ ప్రాసెస్ అంతా జరగడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి కార్డ్ టు అకౌంట్ అనేది ఆప్షన్ ఉంటుంది. ఇన్స్టెంట్గానే సెటిల్మెంట్ ఉంటుంది. మ్యాక్సిమం అందరూ కూడా బిల్ పేమెంట్నే ప్రిఫర్ చేయండి. ఏదైతే కార్డు నుంచి అమౌంట్ మనం తీస్తామో దాన్ని బిల్ పేమెంట్ చేసుకునేందుకే మనం ప్రిఫర్ చేయాలి. అది D2లో ఏ విధంగా చేయాలనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. లేదు బిల్ పేమెంట్ కస్టమర్ కాకుండా అమౌంటే కావాలనుకుంటున్నారంటే కార్డ్ టు అకౌంటే మ్యాక్సిమం యూజ్ చేయండి. ఈ విధంగా చేసినట్లయితే మనకి సేఫ్ అనేది ఉంటుంది. మనకి కస్టమర్కి అదేవిధంగా మనకు కూడా సేఫ్ అనేది ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్గా ఆయన యొక్క అకౌంట్కి అనేది ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆయన ఎప్పుడైనా చార్జ్ బ్యాక్ అనేది అప్లై చేసిన బ్యాంక్ నుంచి మనకు ప్రూఫ్ అనేది అవ్వడం జరుగుతుంది. సో ఏ విధంగా మనం ఈ బిజినెస్ చేసుకోవాలి, ఏ విధంగా ప్రికాషన్స్ అన్నీ తీసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీని మీద బ్రీఫ్గా ఇంకా ట్రైనింగ్ కావాలనుకుంటే మీ యొక్క CSP కోడ్ అనేది రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు నాకు పంపించినట్లయితే మీకు ట్రైనింగ్ కూడా ఇప్పించడం జరుగుతుంది.